నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా K6 ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొలువుదీరిన గణనాథుడు తొలి రోజు పలు గణేష్ మండపాల్లో, కార్యాలయాల్లో, ఇళ్లలో ప్రత్యేక పూజలు చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. పాల్గొన్న సీఎం సతీమణి, కుమార్తె, అల్లుడు, మన్వడు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు. కామారెడ్డిలో కుండపోత వర్షాలు, పలు రహదారులు జల దిగ్బంధం. వాయవ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం. రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడి. నిజామాబాద్ K6 జీటీపీఎల్ కార్యాలయంలో మట్టి గణనాథుని ప్రతిష్ఠించి పూజలు చేసిన యాజమాన్యం. తొలి రోజు ప్రముఖ పండితుడు చిత్కాల శ్రీనివాస్ శర్మ, భార్గవ శర్మ చేతుల మీదుగా పూజలు. వినాయక చవితి సందర్భంగా నిజామాబాద్ నగర మార్కెట్లో సందడి. వర్షంతో ఇబ్బందులు పడ్డ ప్రజలు, వ్యాపారులు. వినాయక చవితి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా శుభం కరోతి కళ్యాణ గణేష్ ఆలయంలో, అమల్వాడి సార్వజనిక గణేష్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు. పెద్ద ఎత్తున హాజరై పూజలు చేసిన భక్తులు. వినాయక చవితి సందర్భంగా బోధన్ శివాలయంలో ప్రత్యేక పూజలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. శ్రీరామ్ సాగర్ కు మళ్లీ పోటెత్తిన వరద. 25 గేట్లు ఎత్తి 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా నగరంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సిపి సాయి చైతన్య. పలు ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో సతీమణి గీత, కుమార్తె, అల్లుడు, మనవడితో కలిసి సీఎం ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం సీఎంతో పాటు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కామారెడ్డిలో భారీగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఏకతాటిగా కురిసిన 4 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి వరద నీరు జాతీయ రహదారిపై వచ్చి చేరడంతో రహదారి కాస్త చెరువును తలపిస్తోంది. ఈ వరద నీటికి కొన్ని కార్లు వరదలో చిక్కుకోగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు, లారీలు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడే గంటల తరబడిగా నిలిచిపోయాయి. కేవలం 4 గంటలు కురిసిన భారీ వర్షానికి 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు బిక్కనూరు ప్రాంతంలో రైల్వే పట్టాలపై నుంచి కూడా వరద నీరు పొంగి పొర్లుతుంది. దీంతో అటువైపు వెళ్తున్న వాహనదారులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో కొనసాగిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా అదే ప్రాంతంలో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడనం వల్ల రాగల 24 గంటల్లో వాయవ్య దిశలో నెమ్మదిగా కదిలి ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇవాళ మెదక్, కామారెడ్డి జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ 2 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. కామారెడ్డిలో రోడ్డుపై నిలిపిన కార్లు వరద దాటికి నీటిలో కొట్టుకుపోయాయి. రైలు పట్టాలు నీట మునగడంతో రైలు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. బీబీపేట నుంచి కామారెడ్డి వైపు వెళ్లే రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల K6 జీటీపీఎల్ కార్యాలయంలో భారీ మట్టి గణనాథుని ప్రతిష్ఠించారు. ప్రముఖ వేద పండితులు చిత్కాల శ్రీనివాస్ శర్మ, భార్గవ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని K6 జీటీపీఎల్ కార్యాలయంలో ప్రతి ఏడులాగే ఈ ఏడు వినాయక చవితి సందర్భంగా భారీ మట్టి గణనాథుని ప్రతిష్ఠించారు. ప్రముఖ వేద పండితుడు చిత్కాల శ్రీనివాస్ శర్మ, భార్గవ శర్మ వేద మంత్రోచ్చరణల నడుమ బుధవారం మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. K6 జీటీపీఎల్ కార్యాలయం డైరెక్టర్ చామకూర రాజేందర్ రెడ్డి తొలి రోజు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుడు చిత్కల శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడు K6 జీటీపీఎల్ కార్యాలయంలో మట్టి గణనాథుని ప్రతిష్ఠించడమే కాకుండా
మట్టి గణనాథులను పంపించేసి పర్యావరణ పరిరక్షణకు పాటుపడడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో K6 GTPL సమాల్ స్టార్ నెట్వర్క్ సిబ్బంది పాల్గొన్నారు. వినాయక పూజ సామాగ్రిని కొనుగోలు చేసేందుకు జిల్లా ప్రజలు జిల్లా కేంద్రంలోని పలు దుకాణాలు సందడిగా మారాయి. వినాయక విగ్రహాలను తుమ్మి ఆకు, ఓనగాయ, పత్రహరితంతో పాటు పూజ సామాగ్రిని, పండ్లను, ఆకులను కొనుగోలు చేశారు. ఆకులు, పువ్వులు, పండ్లు, స్వీట్లు కొనుగోలు చేసేందుకు దుకాణాలు రద్దీగా కనిపించాయి. మండల వారు వాహనాల్లో భారీ విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. దీంతో జిల్లా కేంద్రం సందడిగా మారింది. పూలు, పండ్లు, పూజ సామాగ్రికి డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశాన్ని అంటాయి. గణేష్ ఉత్సవాలు ముగిసేంత వరకు జిల్లా వ్యాప్తంగా నిరంతరంగా పర్యవేక్షణ ఉంటుంది. నగరంతో పాటు పలు గణేష్ మండపాలు, ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం. జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షణ ఉంటుంది. వినాయకులను నిమజ్జనం చేసే గోదావరి నది పరివాహక ప్రాంతంలో కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తాం. మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలి. పండగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని మండపాల వద్ద పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. పోలీసులు పికెట్ నిర్వహించనున్నారు. మండపాల నిర్వాహకులు రక్షణగా వాలంటీర్స్ ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసులు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గణేష్ మండపాల వద్ద శోభయాత్ర సమయంలో డీజే సౌండ్ సిస్టమ్ కు అనుమతి లేదని స్పష్టం చేశారు. సాధ్యమైనంత వరకు మట్టి గణేష్ ప్రతిమలనే ప్రతిష్ఠించాలని సూచిస్తున్నారు. సమస్యాత్మక గణేష్ మండపాలను గుర్తిస్తూ నిర్వాహకులకు ముందస్తు అవగాహన కల్పిస్తున్నారు. వినాయక చవితి కావడంతో శ్రీ శుభం కరోతి గణపతి దేవాలయంలో సార్వజనిక గణేష్ ఆలయంలో ఉదయం పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా గణనాథుని తమలపాకులతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు కిషోర్ శర్మ మాట్లాడుతూ నేడు వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. అందరూ 1:30 లోపు తమ తమ మండపాలలో విఘ్నేశ్వరుణ్ణి అధిష్ఠించాలని ఆయన తెలిపారు. అలాగే నేడు 11 గంటలకు హోమం కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు దీపక్ శర్మ, శివకుమార్ శర్మ, సాగరప్ప తదితరులు పాల్గొన్నారు. బోధన్ శివాలయంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. అంగరంగ వైభవంగా వినాయకుని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ప్రముఖులు, అధికారులు విచ్చేశారు. పూజ కార్యక్రమానికి సార్వజనిక ఉత్సవ కమిటీ సబ్ కలెక్టర్, ఏసీపీ, తహసీల్దార్, ఏఈ, సీఐలను స్వాగతం పలికారు. బోధన్పుర ప్రత్యేకతను ప్రతిబింబించే వినాయకుడు వద్ద విశేషంతో శాంతి మరియు శ్రేయస్సు నెలకొంది. శ్రీరామ్ సాగర్ సుదర్శన్ తన కొడుకు మహేష్ కొడుకు జన్మించిన సందర్భంగా గణపతికి 101 కిలోల లడ్డు ప్రసాదంగా ఇచ్చారు. సార్వజనిక ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్, శివాలయం చైర్మన్ అరికాంత్ చారి, వీడీసీ అధ్యక్షులు గంగాధర్ పట్వారి, మారుతి మందిర్ చైర్మన్ గూడేడి శంకర్, రుద్ర, సత్యనారాయణ, బీర్కూర్ బుజ్జి, బెంజర్ గంగారం, అశోక్ రెడ్డి, ఆనంపల్లి ఎల్లయ్య, విద్య, పూజారి లింగం, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక విశిష్టమైన కార్యక్రమం మన బోధన్ పట్టణంలో జరిగింది. శ్రీరామ్ సుదర్శన్ చారి గారికి వారసుడు మనుమడు పుడితే నేను 101 కిలోల నేతి లడ్డును మన శివాలయంలో ఇస్తానని చెప్పేసి ఆయన మొక్కడం జరిగింది. అనుకూలంగా ఆయనకు మన్మడు పుట్టిండు. ఈరోజు మనం విగ్రహ ప్రతిష్టాపన ఏదైతే చేసినామో ఈరోజు 101 కిలోలు వాళ్ళ దంపతులతో సహా తాత మరియు తండ్రి అందరూ వాళ్ళు వచ్చి ఆ స్వామివారికి అర్పించడం జరిగింది. మెండార మండలం పోచంపాడ్ ఎస్ఆర్ఎస్పీ గ్రామంలోని బిజినెస్ సెంటర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లుగానే ఈసారి కూడా ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణంలో గణపతి పూజలు కొనసాగాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కమిటీ సభ్యులు కట్కం రమేష్, చౌటి మురళి, డాగే సంజు, కోయల్కర్ లక్ష్మణ్, వెంకటేష్, పనీంద్ర, అరవింద్, మహేష్, సాయి కుమార్, నవీన్, జ్ఞానేష్ తదితరులు ప్రధాన పాత్ర వహించారు. గ్రామ యువత మరియు భక్తులు కూడా ఉత్సాహంగా పాల్గొని గణనాథుని ఆశీర్వాదాలు అందుకున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా 2 అడుగుల లోపు గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఇక్కడి ప్రత్యేకతగా నిలుస్తుంది. చిన్న విగ్రహమే అయినప్పటికీ భక్తుల విశ్వాసం, భక్తి ఉత్సాహం ఎంతో మహిమాన్వితంగా అనిపించింది. ఉదయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి గణపతి బప్ప మోరియా అంటూ నినాదాలు చేస్తూ వాతావరణాన్ని ఘనమయం చేశారు. అర్చకులు శాస్త్రోక్తంగా హోమం, పూజలు నిర్వహించారు. పూజలు, ఆరతుల మధ్య గణనాథుని జయ జయహో ధ్వనులతో గ్రామం మారుమోగింది. భక్తుల సమిష్టి కృషి, గ్రామస్తుల ఐక్యతతో గణపతి ఉత్సవాలు విజయవంతంగా సాగాయి. నిజామాబాద్లో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నగరంలో ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ నగరంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఫుట్ వాకింగ్ చేశారు. నగరంలోని ముఖ్య గణేష్ మండపాలు, ప్రధాన రహదారులు, చౌరస్తాల వద్ద పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యటించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాంతియుతంగా పండుగను జరుపుకోవాలి. పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల సహకారంతో గణేష్ ఉత్సవాలు విజయవంతంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నగరంలోని టౌన్ 1 నుండి నెహ్రూ పార్క్, పెద్ద పోస్ట్ ఆఫీస్, లక్ష్మీ మెడికల్, పెద్ద బజార్, ఆర్ఆర్ చౌరస్తా, వినాయకుల బావి, వీక్లీ మార్కెట్, పోచమ్మగల్లి, రవితేజ గణేష్ మండపం మొదలగు ప్రాంతాలలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్పీ మస్తాన్ అలీ, టౌన్ సిఐ శ్రీనివాసరాజ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాల భీమ్గల్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకులను పంపించేయడం జరిగింది. శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాల ఆధ్వర్యంలో 15 సంవత్సరాల నుండి మట్టి గణపతులను పంపించడం జరుగుతుంది. పర్యావరణాన్ని కాపాడాలని ఉద్దేశంతో మా పాఠశాల తరపు నుండి ప్రతి సంవత్సరం మట్టి గణపతిని పంపిణీ చేయడం జరుగుతుంది. కలర్ గణపతుల వలన నీరు కలుషితం అవుతుంది, చెరువులోని చేపలు చనిపోతాయి. నీటి కాలుష్య నివారణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతిని పంపించేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలి. ఈ రోజు జరిగిన మట్టి వినాయకుల పంపిణీలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి బసంత్ రెడ్డి, కార్యదర్శి జి నరసయ్య, విద్యా విషయక సలహాదారులు ఏను శ్రీధర్, నీల రవి, నీల ప్రవీణ్ చేతుల మీదుగా 250 మట్టి వినాయకులను పంపించేశారు. మట్టి వినాయకులతో పాటు పూజా వస్తువులైన టేకాకు, టేకు పువ్వు, మామిడాకులు, పత్రి ఆకు, ఎంకాయ పువ్వు, ఎలక్కాయ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నర్సారెడ్డి, అకాడమిక్ ఇన్ఛార్జ్ పి సాయి చరణ్, అకౌంటెంట్ పి హరికృష్ణ, ఆచార్యులు రాగి రవికుమార్, పి రాజేందర్, డి శ్రీనివాస్, ఎన్ రాకేష్ తల్లిదండ్రులు మరియు ప్రజలు పాల్గొన్నారు. మరి పర్యావరణ పరిరక్షణ కోసం శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాల గత 15 సంవత్సరాలుగా మట్టి వినాయకులను తయారు చేయించి ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ మట్టి వినాయకుల ఉచిత పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా వినాయకులు తీసుకున్న తర్వాత ప్రజలందరూ కూడా మళ్ళీ మార్కెట్లకు వెళ్ళి పూజకు అవసరమైన సామాగ్రి తీసుకోకుండా పాఠశాల తరపునే పూజకు అవసరమైన పత్రి ఆకు, మామిడి ఆకులు, ఎంకాయ పువ్వు, ఎలక్కాయ, టేకు ఆకు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో మట్టి గణపతులను ఆర్మూర్ ఎస్పీ వెంకటేశ్వర రెడ్డి బుధవారం పంపించేశారు. బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను పంపించేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ కాలుష్య నివారణకు మట్టి గణపతి విగ్రహాలని పూజించాలని కోరారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, అధ్యక్షులు జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కార్యదర్శి జీవన్, కోశాధికారి వంశీరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రమణ, ప్రసాద్, లింగం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా మన బాల్కొండ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మన కిసాన్ నగర్ లయన్స్ క్లబ్ భవనంలో ఈరోజు చేపట్టినటువంటి ఈ పర్యావరణ హితం గురించి ఆలోచించి మట్టి గణపతులను మనం పంపిణీ చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో. లయన్స్ క్లబ్ అనేది బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం బాల్కొండ ఫోర్ట్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పూజించాలని వారు కోరారు. బాల్కొండ ఫోర్ట్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కళ్యాణ్ రాజేందర్, సభ్యులు కిషన్, పోషెట్టి రాజన్న, లింగాగౌడ్, వెంకటేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ నూతన కమిటీని మంగళవారం కమ్మర్పల్లి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం ఫంక్షన్ హాల్లో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా లుక గంగాధర్, అధ్యక్షులుగా వంగరి రవీందర్, ఉపాధ్యక్షులుగా పద్మా వినాయక్, సారా ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా పసుపుల లింగమూర్తి, కోశాధికారిగా పోషెట్టి నర్సయ్య, ప్రచార కార్యదర్శి ఎంఏ అమిత్, సహ కార్యదర్శి ఎర్రోల అజయ్, ఈసీ మెంబర్ పవన్, మామిడి అన్వేష్, సలహాదారులు పోతుగంటి శ్రీకాంత్, కాంతిం సంపట్లకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల అధ్యక్షుడు వంగరి రవి తెలిపారు. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కమ్మర్పల్లి ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కమిటీ అనేది
మనం నిరంతరంగా కొనసాగించాలని, ఇందులో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ల సాధక బాధకాలను సమస్యలను పరిష్కరించుకుంటూ మనం ముందుకు సాగాలని కోరుకుంటున్నా. ఫోటోగ్రఫీ అనేది ఒక అద్భుతమైన కళ. దీన్ని ఏ విధంగా మనం వాడుకుంటే ఆ విధంగా మనం తయారైపోతాం. నాందేవాడ దారుగల్లి పాఠశాలలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని నాందేవాడ దారుగల్లి హైస్కూల్ అమలవాడిలో షీ టీమ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్ సిబ్బంది మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యం కాకుండా ప్లాస్టర్ ప్యారిస్ వినాయకులు వాడకుండా మట్టి వినాయకులను పూజించాలని షీ టీమ్ వారు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర వినాయకుని ఆలయంలో వినాయక చవితి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిర్మల్ జిల్లా కుబీర్ మండల సమీపంలోని మహారాష్ట్రలో గల పాలజ్ కర్ర వినాయకుని ఆలయంలో వినాయక చవితి 77వ ఉత్సవాలకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేశారు. సంవత్సర కాలంలో కేవలం 11 రోజులు మాత్రమే దర్శనమిచ్చే కర్ర వినాయకుని దర్శనానికి తెలంగాణ, మహారాష్ట్ర నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, అన్నప్రసాదాలు, ఆలయ పరిసరాలు పరిశుభ్రతపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. స్వామివారి దర్శన క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు, వాలంటీర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారని స్పష్టం చేశారు. వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ భవన్లో కోటగిరి మండలం నుంచి 500 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. హైదరాబాద్లో తెలంగాణ భవన్లో కోటగిరి మండలం నుంచి 500 మందితో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తిరిగి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం. టీఆర్ఎస్లకు రానున్న వివిధ పార్టీల నాయకులకు, ప్రతి కార్యకర్తకు హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. పార్టీలో సముచిత స్థానం అందరికీ లభిస్తుంది. ఈ కార్యక్రమంలో మేరీ కిషన్, సమీర్ కప్ప, సంతోష్ మాజీ ఎంపీటీసీ ఫారూక్, తెల్ల అరవింద్, అజ్మీరీ కిషన్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండల హెడ్ క్వార్టర్లో విలేకరుల సమావేశానికి హాజరైన విలేకరులకు ప్రత్యేక నమస్కారాలు తెలుపుతున్నాను. నేడు ఏంటంటే మా మండలంలో ఇద్దరు శ్రీనివాసులు, పెద్ద శ్రీనివాస్, చిన్న శ్రీనివాస్, అంటే ఎలమంచిలి శ్రీనివాస్ అన్న గారు, మళ్ళీ వల్లేపల్లి శ్రీనివాస్ అన్న గారు, మళ్ళీ ఎంఏ హకీం ఎల్లపల్లి ఆయన, మరి తేళ్ల రవి సీనియర్ విలేకరి జర్నలిస్ట్ ఆయన, వాళ్ళు కూడా రేపు పార్టీలో తెలంగాణ భవన్లో జాయిన్ కాబోతున్నారు. కాబట్టి మేము పాత కార్యకర్తలము, మళ్ళీ కొత్త కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున జాయిన్ కావడానికి సిద్ధమయ్యారు. కాబట్టి నగరంలో నాందేవాడ్ సార్వజనిక గణపతి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం నుంచి సార్వజనిక గణపతి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, పండ్ల రసాలతో అభిషేకం నిర్వహిస్తూ ధూప దీప నైవేద్యాలతో ఆరతి, అర్చన, ధ్వజారోహణం, జెండా ఆవిష్కరించి గోమాత పూజ, వృక్ష పూజ, ఇంకా పల్లకి సేవ, మహిళలచే మంగళారతులు, సన్నాయి వాయిద్యం మధ్య స్వామివారికి ఘనంగా ఆరతి నిర్వహించి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కృపా కటాక్షం అందరికీ కలగాలని స్వామివారిని కోరుతూ పూజా కార్యక్రమం పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వారి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పూజ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులందరికీ కూడాను పొంగు బంగారమై అన్ని వేళల్లో కాపాడుతూ ఉన్నాడు. ఆ గణపతి దేవుని గురించి మనం ఎన్ని సేవలు చేసినా తక్కువయ్యే. అట్లాంటి ఆ గణపతి దేవుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని, విజయోత్సవాన్ని పురస్కరించుకొని, నామకరణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఉదయం 7 గంటల సమయానికి మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, నాంది ఇత్యాది కార్యక్రమాలన్నీ ముగించుకొని మహాగణపతికి నానా విధములైనటువంటి ఫల రసముల చేత, పంచామృతముల చేత అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమాన్ని భక్తులందరి యొక్క సహాయము చేత నిర్వర్తించుకున్నాం. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి భవనం మరమ్మతుల కోసం ప్రభుత్వం ₹2,76,00,000 మంజూరు చేసినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరుగుదొడ్లు, డ్రైనేజ్లు, తలుపులు, కిటికీలు భవనం ముందు భాగంలో మరమ్మతులు చేపట్టడంతో పాటు
పాలియేటివర్ కేర్ సెంటర్ అభివృద్ధి, ల్యాబ్ మరమ్మతులు, టీఆబ్ విస్తరణ పనులు చేపడతామని పేర్కొన్నారు. నిధుల మంజూరుకు కలెక్టర్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సహకారం ఉందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్, కామారెడ్డి మధ్య పలు రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్, కామారెడ్డి మధ్య పలు రైలు రాకపోకలు నిలిచిపోయాయి. 2 రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో 4 రైళ్లను దారి మళ్లించారు. కాచిగూడ, మెదక్, నిజామాబాద్, తిరుపతి రైళ్లు రద్దు చేశారు. ఈ మార్గంలో భారీ వర్షం కారణంగా పలు చోట్ల పట్టాలపై నుంచి వరద ప్రవహిస్తోంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు రహదారులు జల దిగ్బంధమయ్యాయి. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని లింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, అమీర్పేట్, నాంపల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, మేడ్చల్, షమీర్పేట్ తదితర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, మేటకొండూర్, తుర్కపల్లి, బొమ్మల రామారంలో వర్షం కురుస్తోంది. పూర్ణగిరి మండలం నందనంలో భారీ వర్షం కురిసింది. సింగిరెడ్డిగూడెం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు నిలిచింది. వికారాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. కోట్పల్లి ప్రాజెక్టు అలుగు పారడంతో భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల వర్షం కురుస్తుంది. దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, బిక్కనూర్, పల్వంచ, పిట్లం, నిజాం సాగర్, బిక్కనూర్, లింగంపేటలో వర్షం కురుస్తుంది. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ వద్ద కల్వర్టు తెగింది. దీంతో రోడ్డు దెబ్బతిని ట్రాఫిక్ స్తంభించిపోయింది. సిద్దిపేట జిల్లాలోని గజ్వెల్, మీరుదొడ్డి, తోగుంట, దుబ్బక, దౌలతాబాద్లో వర్షం కురుస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మంచిర్యాల నదికి భారీగా వరద రాబోతుందని అంచనా వేసింది. మెదక్ జిల్లా టెక్మేలాలో అత్యధికంగా 19.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్లో 18 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 16.48 సెంటీమీటర్లు, యాదాద్రి జిల్లా పూర్ణగిరిలో 14.93 సెంటీమీటర్లు, మహబూబ్ నగర్లోని బుత్పూర్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా రానున్న 2 రోజులు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తిమ్మాపూర్ గ్రామంలో గణేష్ చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మోర్తాన్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో గణేష్ చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటామన్నారు. గణేష్ విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి ప్రత్యేకంగా అలంకరించామని, ప్రత్యేక సమర్పించి మొక్కులు చెల్లించుకున్నామని చెప్పారు. స్వామివారి దయతో అందరు బాగుండాలని, అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. కామారెడ్డిలో కేవలం 4 గంటల్లోనే 32 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లాలో ఏకతాటిగా కురిసిన 4 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి వరద నీరు జాతీయ రహదారిపై వచ్చి చేరడంతో రహదారి కాస్త చెరువును తలపిస్తోంది. ఈ వరద నీటికి కొన్ని కార్లు వరదలో చిక్కుకోగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు, లారీలు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడే గంటల తరబడిగా నిలిచిపోయాయి. కేవలం 4 గంటలు కురిసిన భారీ వర్షానికి 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు బిక్కనూరు ప్రాంతంలో రైల్వే పట్టాలపై నుంచి కూడా వరద నీరు పొంగి పొర్లుతుంది. దీంతో అటువైపు వెళ్తున్న వాహనదారులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాసంలో గణనాథుని ప్రతిష్ఠించి కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని నివాసంలో కుటుంబ సమేతంగా గణపతి పూజలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో విఘ్నాలు తొలగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL. గతంలో ఎన్నడూ లేనంతగా వర్షం పడుతుండటంతో 1,15,000 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి రావడం జరుగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1.82 TMCలు నీరు ఉండగా ఏ క్షణమైన ప్రాజెక్టుకు ఏదైనా ప్రమాదం సంభవించవచ్చని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఓవర్ హెడ్ వద్ద బుగ్గ ఏర్పడింది. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా తన పుట్టినరోజు సందర్భంగా మట్టి గణపతులను యువకుడు రాకేష్ పంపించేశారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో కొంతమంది ఉపన్యాసాలతో సరిపెట్టుకుంటే నవ్విపేట మండల కేంద్రానికి చెందిన సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ మండల చైర్మన్ రాకేష్ తన పుట్టినరోజు సందర్భంగా 200 మట్టి గణపతి విగ్రహాలు పేదలకు అందించి ఆదర్శప్రాయంగా నిలిచారు. వినాయక చవితి రోజు తన పుట్టినరోజు రావడంతో రాకేష్ పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతుగా మట్టి గణపతులు పంచి అందరి మన్ననలు పొందారు. ఎస్ఐ తిరుపతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు
తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల కెమికల్స్ వల్ల నీరు పూర్తిగా కలుషితమవుతుందని, అదేవిధంగా పర్యావరణానికి తీరని లోటని రాకేష్ తన వంతుగా ప్రజల్లో మార్పు తెచ్చేందుకు మట్టి విగ్రహాలు పంపించడం అభినందనీయమని అన్నారు. అనంతరం రాకేష్ మాట్లాడుతూ వినాయక చవితి రోజు తన పుట్టినరోజు రావడం తన అదృష్టమని, ప్రతి ఒక్కరూ మట్టి గణపతితోనే వినాయక చవితి పండుగ జరుపుకోవాలని, పర్యావరణ పరిరక్షణలో తమ వంతు సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భగవంతుడి యొక్క విగ్రహాన్ని దానం చేయడం అనేది చాలా విశేషము. కొన్ని 1000 రెట్ల పుణ్య ఫలితాలు లభిస్తుందని చెప్పేసి శాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది. అందుకనే గణపతికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చాలా ఉంటాయి. దాంట్లో ఒక సంకష్టార చతుర్థి గణపతి వ్రతం అని చెప్పేసో, లేకపోతే వినాయక వ్రతం అని చెప్పేసి చాలా రకాలైన వ్రతాలు కూడా ఉంటాయి. దాంట్లో కొంతమంది వ్రతాలు చేసుకొని గణపతి యొక్క విగ్రహాలు చిన్న చిన్న రూపంలో దానాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అట్లా గణపతి యొక్క విగ్రహాన్ని మనం దానం చేయడం, ఈరోజు చవితి నాడున మనం ఇచ్చే దానాన్ని వాళ్ళు పూజ చేసుకొని భగవంతుడి యొక్క ఆరాధన చేయడం వల్ల మనకు కూడా దాంట్లో ఒక మంచి పుణ్య ఫలితం లభిస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మన రాకేష్ స్వామి యొక్క జన్మదిన వేడుకలు, ఆ గణపతి యొక్క అనుగ్రహం అతని పైన ఎల్లవేళలు ఉండాలని చెప్పేసి ఆయురారోగ్యాలతోని మంచి పేరు ప్రతిష్టలతోని దినదిన అభివృద్ధి చెంది నిండు నూరేళ్ల భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆనందంగా ఉండాలని చెప్పేసి గణపతికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వచ్చిన బంధువులు, మిత్రులందరికీ కూడా గణపతిని మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. కావున అందరూ కూడా ప్రోగ్రాం ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలను ముందు కూడా రాకేష్ గారి కాదు, మన అందరూ ప్రజలందరూ కూడా జరపాలని కోరుకుంటున్నాము. మనం చెప్తున్నాము, చాలా వరకు పర్యావరణానికి మంచిగా కల్పించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా పిఓపి గణపతులు కాకుండా మట్టి గణపతులనే ఉపయోగించాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా ఈ నవరాత్రుల ఉత్సవాలలో అందరూ పాల్పంచుకొని మంచి ప్రశాంతమైన వాతావరణంలో పూజలో నిమగ్నం కావాలని. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గణనాథుడు నేడు కొలువు తీరాడు. ఉండ్రాలయ్యకు దండాలు పెడుతూ నిత్య పూజలు అందించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. విఘ్నాలు తొలగించు వినాయక అంటూ భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఏ కార్యం తలపెట్టినా ఆది పూజలు అందేది వినాయకుడికే. ఏ వ్రతం చేపట్టినా గణపతి స్తోత్రంతోనే పూజలు ప్రారంభించడం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం చవితి రోజున వినాయక చవితిని సంబరంగా జరుపుకుంటారు. నేడు వినాయక చవితి పురస్కరించుకొని వేడుకలకు ఉమ్మడి జిల్లా వాసులు సిద్ధమయ్యారు. విగ్రహాల ప్రతిష్టాపనకు మండపాలను ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలతో సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. నేటి నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వాడవాడల మండపాలు ఏర్పాటు చేసి లంబోదరుడి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. మార్కెట్లలో గణేష్ విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగాయి. పూజకు కావలసిన పూలు, పండ్లు, ఇతర సామాగ్రి కొనుగోలుతో మార్కెట్లు కిటకిటలాడాయి. నేటి నుంచి ప్రత్యేక పూజలు, భక్తి పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాలు కోలాహలంగా మారనున్నాయి. వినాయక చవితి సందర్భంగా ఇళ్లలోనూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇందుకోసం వినాయక విగ్రహాలను కొనుగోలు చేశారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా మంది మట్టి వినాయక విగ్రహాలు కొనుగోలుకు మొక్కు చూపారు. గణనాథులను ఊరేగింపుగా తీసుకువచ్చి బుధవారం సాయంత్రం మండపాల్లో నెలకొల్పనున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు నవరాత్రులు వినాయకుడికి మండపాల్లో ప్రత్యేక పూజలు చేసి చివరి రోజు స్థానికంగా ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తారు. నిజామాబాద్ నగరంలోని 76వ రావుజీ వంజరి నవయువ గణేష్ మండలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చింతామణి, ఉంగరాల రాజారాం ఓంచెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 76వ రావుజీ వంజరి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కరిపేరాజు వంజరి మాట్లాడుతూ గత 75 సంవత్సరాలుగా నిర్విర్వంగా అంగరంగ వైభవంగా గణనాథుని వివిధ రకాల అలంకరణలతో భక్తులను ఆకట్టుకునేలా ముస్తాబు చేస్తూ చుట్టుపక్కల ఉన్న జిల్లాల ప్రజలు సైతం మా గణనాథుని దర్శించుకోవడానికి వచ్చేవారని అన్నారు. ఈ సంవత్సరం కూడా నంది, లింగం, ఆరతి, శంకరుని, తబలా, మృదంగాల విగ్రహాల ఆకృతులతో మీ ముందుకు వస్తున్నామని అన్నారు. దేశ ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండి అన్ని రంగాలలో విజయం సాధించేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర జిల్లా స్కూల్ కమిటీ మరియు 76వ గణేష్ ఉత్సవ కమిటీ కార్యదర్శి, మందిరం చైర్మన్ బొదుకం లడ్డు, గంగా కిషన్, కోశాధికారి గంగోనే శ్రీనివాస్, దయావర్, గంగాధర్, ఉపాధ్యక్షులు గంగోనే రాజు, ఆమందు వెంకటేష్, కేదరి చిన్నయ్య, తుడిగేన రాజేష్, శ్రవణ్, సహాయ కార్యదర్శులు గంగోనే సంతోష్, శేఖర్, గంగాధర్, సాంస్కృతిక కార్యక్రమాల కన్వీనర్ గంగోనే నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి క్రీస్తుశేషులు స్వర్గీయ
శ్రీ వేమ్ల సురేందర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా విగ్రహానికి టీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఈ రోజు స్వర్గీయ వేమ్ల సురేందర్ రెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా వేల్పూర్ ఎక్స్ట్రోలో గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగిందని తెలిపారు. స్వర్గీయ వేమ్ల సురేందర్ రెడ్డి తెలంగాణ పోరాటంలో కేసీఆర్ వెన్నంటే ఉంటూ తెలంగాణ సాధనకు పాటుపడ్డారని అన్నారు. తెలంగాణ రైతు విభాగం అధ్యక్షుడిగా రైతుల కొరకు వేమ్ల సురేందర్ రెడ్డి చేసిన సేవలు మరవలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు జైడి నాగధర్ రెడ్డి, రేగుల రాములు, వేల్పూర్ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బబ్బూర్ ప్రతాప్, రైతు నాయకులు మిట్టపల్లి మైపాల్, సామా మహిపాల్, మండలంలోని వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొలువుదీరిన గణనాథుడు. తొలి రోజు పలు గణేష్ మండపాల్లో, కార్యాలయాల్లో, ఇళ్లలో ప్రత్యేక పూజలు చేసిన ప్రజాప్రతినిధులు, ప్రజలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. పాల్గొన్న సీఎం సతీమణి, కుమార్తె, అల్లుడు, మన్వడు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు. కామారెడ్డిలో కుండపోత వర్షాలు, పలు రహదారులు జల దిగ్బంధం. వాయవ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం. రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడి. నిజామాబాద్ కేసీఎస్ జీటీపీఎల్ కార్యాలయంలో మట్టి గణనాథుని ప్రతిష్ఠించి పూజలు చేసిన యాజమాన్యం. తొలి రోజు ప్రముఖ పండితుడు చిత్కాల శ్రీనివాస్ శర్మ, భార్గవ శర్మ చేతుల మీదుగా పూజలు. వినాయక చవితి సందర్భంగా నిజామాబాద్ నగర మార్కెట్లో సందడి. వర్షంతో ఇబ్బందులు పడ్డ ప్రజలు, వ్యాపారులు. వినాయక చవితి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా, శుభం కరోతి కళ్యాణ గణేష్ ఆలయంలో, అమల్వాడి సార్వజనిక గణేష్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు. పెద్ద ఎత్తున హాజరై పూజలు చేసిన భక్తులు. వినాయక చవితి సందర్భంగా బోధన్ శివాలయంలో ప్రత్యేక పూజలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. శ్రీరామ్ సాగర్ కు మళ్లీ పోటెత్తిన వరద. 25 గేట్లు ఎత్తి 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా నగరంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సిపి సాయి చైతన్య. పలు ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.